తెలంగాణ అసెంబ్లీలో ఇప్పపువ్వు అంశంపై చర్చ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇప్పపువ్వు సారా మంచిదే కానీ ఇందిరమ్మ పేరు పెట్టకండి రాకేష్ చేసిన వ్యాఖ్యలపై మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం, వాకిటి శ్రీహరి, సీతక్క తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాకేష్ రెడ్డి క్షమాపణ చెప్పాలని, ఆ వ్యాఖ్యలు రికార్డ్స్ను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కల్తీ కళ్ళు వల్ల మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ప్రభుత్వం ఎంత సీరియస్ ఉన్నా, మొన్న కూడా కామారెడ్డి జిల్లాలో సుమారు కొద్దిమంది మా దగ్గర అయితే మరీ ప్రాబ్లం అవుతుంది అల్ఫాజోలం వల్ల. నేనేమంటున్నాను, ప్రభుత్వాన్ని సీరియస్గా ఆలోచించమని. మీకు ఇప్పసారంటే నవ్వులాటుంది. ఇప్పసార 130 దేశాల రెవెన్యూ ఇచ్చింది. ఈ రాష్ట్రం గురించి కొద్దిగా మీరు ప్రపంచం గురించి తెలుసుకొని మాట్లాడండి. ఇప్పుడు సోదరుడు చెప్పిండు, ఏ దేశంలో ఫ్రాన్స్లా ఏం వాడుతున్నారు, ఇంగ్లాండ్లో ఏం వాడుతున్నారు, దాని పేరు మీకు ఇప్ప అయిండొచ్చు, టకీలా అయిండొచ్చు. ఒకవేళ దాని బ్రాండ్ తయారు చేసి దయచేసి ఆ ఇందిరమ్మ పేరు మాత్రం పెట్టకండి, మంచి పేరు పెట్టుకుందాం. అధ్యక్ష, ఇలా మేము ఇందిరమ్మ చీరలు అంటున్నాం, ఇందిరమ్మ ఇండ్లు అంటున్నాం, ఇందిరమ్మ క్యాంటీన్లు అంటున్నాం. ఇందిరమ్మకు సంబంధించి ఇన్ని పేర్లు పెట్టుకుంటుంటే ఈ పథకానికి ఇందిరమ్మ ఆ టకేలా పేరు పెట్టదని మాట్లాడుతుంటే ఏమన్నట్టు అధ్యక్ష? మమ్మల్ని మొత్తం తెలంగాణ సమాజాన్ని, మహిళా సమాజాన్ని అవమానపరిచినట్టు. ఇవాళ మేము ఇందిరమ్మకు సంబంధించినటువంటి ఇన్ని పథకాలు తీసుకుంటే మా ఆదర్శమూర్తి ఇవాళ కూడా పేద ప్రజల గుండెల్లో ఉంది ఇందిరమ్మ. ఏం మాట్లాడుతున్నారు మీరు? తప్పకుండా మీరు చెప్పినటువంటి విధానంగా వారు వస్తేనే కార్యక్రమం, లేకపోతే వారు తప్పకుండా దాన్ని మీరు తగిన చర్య. మహేష్ రెడ్డి గారు దయచేసి మీరు కూర్చోండి, మీరు దయచేసి కూర్చోండి, ప్లీజ్ మీరు కూర్చోండి. మహేష్ రెడ్డి గారు రకరకాల సంక్షేమానికి, కుటుంబాల సంక్షేమానికే ఇందిరమ్మ పేర్లు గాని సంక్షోభాలను క్రియేట్ చేసే అంశాలకు ఎప్పుడు కూడా గొప్పవారి పేర్లు పెట్టారు. కాబట్టి మీరు ఈ రకంగా వాడి మీ యొక్క అక్కసును వెళ్ళగక్కడం అనేది ఇది సరైంది కాదు. దయచేసి రాకేష్ రెడ్డి గారు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. మీకు అంత విద్వేషం ఎందుకు, అంత కోపం, ఆక్రోశం ఎందుకు చనిపోయినటువంటి ఇందిరాగాంధీ గారి మీద మేము అడుగుతా ఉన్నాం. ఆమె పేదలకు గుడిసెలు కట్టించింది, భూములు పంచింది, జీవితాలను ఇచ్చింది. కాబట్టి మరి మాట్లాడేటప్పుడు ఒక మంచి సబ్జెక్టు గురించి మాట్లాడాలనుకున్నప్పుడు మంచివే తీసుకురావాలి, కానీ కించపరుస్తూ, హేళన చేస్తూ, ఒక తప్పుడు సంకేతాలకు ఒక మహనీయుల పేర్లను పెట్టేటువంటి సంస్కృతిని తీసుకురావడం అనేది ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. అందుకనే వారు తప్పకుండా ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. నేను గౌరవ సభ్యులకు చెప్తాను, ఇట్ రిఫ్లెక్ట్స్ ద క్యారెక్టర్ ఆఫ్ యువర్ పార్టీ సార్. ఇట్ రిఫ్లెక్ట్స్ యువర్ నేచర్. ఇట్ రిఫ్లెక్ట్స్ హౌ యూ రెస్పెక్ట్ ద ఉమెన్. ఇవన్నీ మహిళలకు మీకు ఇస్తా ఉన్న గౌరవాన్ని రిఫ్లెక్ట్ చేస్తారు అధ్యక్ష. రాకేష్ రెడ్డి గారికి స్లిప్ ఆఫ్ ద టంగ్ ఏదైనా అయితే వారు చెప్పాలి అధ్యక్ష. పక్కన ఉన్న వారు బీజేపీ తోటి శాసనసభ్యులకి చెప్పాల్సిన ధర్మం ఉంది. వారిని పక్కదారి పట్టించి వారికి చెడ్డ పేరు వచ్చే విధంగా మీరు చేస్తా ఉన్న ప్రయత్నం కనబడతా ఉంది మొత్తం రాష్ట్ర ప్రజలకు. ఈరోజు అధ్యక్ష, ఈ రోజు నేను చెప్తా ఉన్నాం అధ్యక్ష, వాట్ ఈజ్ సార్, ఎప్పుడప్పుడు సార్ ఎక్కడో చిన్న స్లిప్ అయింది అనుకోండి. ఈ దేశంలో దాదాపు 145 సంస్థలకు ఇందిరాగాంధీ గారి పేరు, రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టిన విధంగా ఇక్కడ కూడా ఎక్కడైనా పేరు పెడతారేమో, దయచేసి అలాంటి పేరు పెట్టొద్దు అని మాత్రమే అన్నారు. కానీ ఇది అన్కాన్స్టిట్యూషనల్ కాదు. ఇది ఎక్కడ కూడా మీరు రికార్డు తొలగించారు, కానీ తొలగించడానికి కూడా వీల్లేదు అధ్యక్ష. ఎందుకంటే మీరు గతంలో చూసినట్లయితే అధ్యక్ష, ఎన్నో అన్పార్లమెంటరీ వర్డ్స్ ఇక్కడ వాడినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. మరి అవన్నీ కూడా మీరు ఒకసారి మరి రికార్డ్స్ తీస్తే మీకు అర్థమవుతుంది అధ్యక్ష. అవేవి కూడా మీరు రికార్డులోకి వెళ్ళి తొలగించకుండా, వాటి ఎవిటి మీద కూడా మీరు మాట్లాడకుండా, ఈ ఒక్క అంశం మీద కొత్తగా ఎన్నికైనటువంటి శాసనసభ్యుడు అని చెప్పి బుల్డోజ్ చేసేటువంటి ప్రయత్నం చేయడం ఇది సమంజసం కాదు అధ్యక్ష. దయచేసి ఈ అంశాన్ని ఇక్కడితో వదిలేస్తూ ఇక సభను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంతకుముందు ప్రభుత్వ పథకాలు ఏదైనా కానీ ఇందిరమ్మ పేరు పెడుతున్నారు కాబట్టి దయచేసి దీనికి పెట్టద్దని చెప్పాను అధ్యక్ష. నేను ఏమంటున్నాను, నేను తప్పు మాట్లాడలేదు అధ్యక్ష. నేను ఏమన్నా పెట్టద్దు అని చెప్పాను. కాబట్టి దయచేసి నేను అలా తప్పు మాట్లాడి నేను క్షమాపణ కూడా నేను సిద్ధంగా ఉన్నాం. మేము మీలాగా 5 సార్లు ఎమ్మెల్యేలో దొరల కుటుంబాల్లో పుట్టలేదు. ఒకసారి క్షమాపణ కొడితే మాకు ఏమైతుంది? సత్తమా? నేను అట్లేదు అధ్యక్ష, నేను అట్లేదు. నేనేమన్నానంటే, మీరు ప్రభుత్వ ఆధారంలో ఫ్యాక్టరీ పెడితే దయచేసి ఇందిరమ్మ ఇల్లు ప్రతిదానికి స్కీమ్ పేర్లు పెడుతున్నారు కాబట్టి రొటీన్ గా అట్లా పెట్టద్దు అని చెప్పాను అధ్యక్ష. ఇది ఒక డ్రింక్. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు అధ్యక్ష వరుణ వాహిని పెట్టాడు. ఆ పేరును రికార్డ్ మీరు విత్డ్రా నేను ఆ ఉద్దేశంతో అనలేదు. ఒకవేళ అది ఏమైనా ఇబ్బందికరం ఉంటే నేను పెట్టద్దని చెప్పాను. మీరు ఎక్కడ పెడతారో అట్లా కాదు అధ్యక్ష. కాంగ్రెస్ ఎక్కడ పెడతారో నేను గౌరవంతోనే అన్నాను. అది మీకు ఇబ్బంది అయితే నేను రెడీ ఉన్నాను అధ్యక్ష.